హాయ్, వెల్కమ్ టు నారీసేన వంటిల్లు. ఈరోజు నేను చేసే వంట కోడి కూర పులుసు. పులుసు అంటే ఇది నాటుకోడి కాదు, బాయిలర్ కోడితోనే నేను పులుసు చేస్తాను. ఇది సేమ్ ఆ నాటుకోడి టేస్ట్ లానే ఉంటుంది. కోడి కూర పులుసు కావలసిన పదార్థములు: చికెన్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆయిల్, ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం చింతపండు. ఓకే, ఇప్పుడు రెడీ చేసుకోవడానికి కళాయి స్టవ్ మీద పెడదాం. దీనికి కొంచెం డీప్ ఫ్రైకి ఆయిల్ కావాలి, కొంచెం ఎక్కువగానే యూజ్ చేయాలి. ఇప్పుడు మనము చికెన్ని కొంచెం పసుపు ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకోవాలి. 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ పెట్టేసి ఉంచాను దీన్ని. మీరు కూడా 10 మినిట్స్ ముందే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది ఆయిల్ వేడొచ్చే వరకు ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి. మనకి ఆయిల్ మరిగిపోయింది, ఈ ఫ్రై చేయడానికి రెడీగా ఉంది. దీంట్లో కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం ఫ్లేమ్ మాత్రం కొంచెం హై ఫ్లేమే పెట్టాలి. కొంచెం ఇలా ఫ్రై చేయటం వల్ల మనకి నాటుకోడిలాగా ఈ పీసు విడిపోదు. మనకి పులుసులో వేసినా కానీ విడిపోదు. అదే నార్మల్గా పులుసు పెట్టామంటే ఈ ఫ్రై మొత్తం విడిపోతుంది, మొత్తం కలిసిపోతుంది. అంత మనకి పీస్ అనేది కనిపించదు. ఇలా చేయటం వల్ల సేమ్ నాటుకోడి టేస్టే వస్తుంది. మరీ డీప్ ఫ్రై కాదు, లైట్గా ఫ్రై చేయాలి. ఒక 3 or 4 మినిట్స్. ఇది మనకి రెడీ అయిపోయింది. ఇంకా లైట్ ఫ్రై, ఇంకా తీసివేయచ్చు దీన్ని. మనం ఈ ఆయిల్ వేస్ట్ చేయకుండా మళ్ళీ ఇదే ఆయిల్ యూజ్ చేయొచ్చు కర్రీ చేయటం కోసం. మనకి ఫ్రై అయిపోయిందండి. ఇంకా దీంట్లో పులుసు రెడీ చేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసిన ఆయిలే కొంచెం ఎక్కువ ఉంటే అది తీసేసి కొంచెం ఉంచాను దీంట్లో ఫ్రైకి. ఇప్పుడు మనం ఆయిల్ కొంచెం వేడెక్కాక ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఫ్లేమ్ కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పౌడర్. అన్నీ కొంచెం కొంచెం వేస్తే దీంట్లో ఫ్రై అయితే అది టేస్ట్ బాగుంటుంది. తర్వాత పులుసులో వేయాలి మిగతాది. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై దాన్ని ఈ ఆయిల్లో వేయాలి. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి అంత ఫ్రై చేసే పని ఏం లేదు. ఒక్క 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అయిపోయింది. కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఇంకా మనం
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉంది కదా, ఇది కూడా వేసేయాలి ఇప్పుడు. కొంచెం గరం మసాలా, సాల్ట్ సరిపడా వేయాలి. పులుసుకు సరిపోయినంత వేసుకోవాలి. కారం వేయాలి. కారం కూడా ఎక్కువ వేసుకుంటేనే స్పైసీగా బాగుంటుంది, నాటుకోడిలా ఉంటుంది. కొంచెం వేసుకుంటే టేస్ట్ రాదు. ఒక 2 minutes ఇలా ఫ్రై అయ్యాక ఇది ఫ్రై అయిపోయిందండి. ఇంక ఇప్పుడు దీంట్లో పులుసుకు కావాల్సిన వాటర్ కొంచెం వేసుకుందాం. ఫ్లేమ్ కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. మనకి వాటర్ కూడా ఉడికేస్తున్నాయండి, కొంచెం వేడి ఎక్కువైంది. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేస్తే ఈ ఫ్లేవర్ అనేది బయటకు వెళ్ళకుండా నీట్గా ఉడుకుతుంది. మనకి పులుసు కూడా కొంచెం దగ్గరగా అయిపోయిందండి, పీస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం చింతపండు జ్యూస్ వేసుకోవాలి, కొంచెం, అది టేస్ట్ కోసం. చింతపండు ఒక్క 2 minutes అయితే పట్టేస్తుంది పీస్. ఓకే అండి, ఇంకా అయిపోయినట్లే, లాస్ట్కి వచ్చేసాము. ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఒక 2 minutes మూత పెట్టేసి అయిపోయిందండి. ఇంకా గుమ్మగుమ్మలాడే కోడి పులుసు రెడీ అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన నారీసేన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.